హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి ఈరోజు అయితే చట్నీ పెడుతున్నాము. ఇక మామిడికాయ తొక్క అయితే పెడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మామిడికాయ అయితే కట్ చేసి ఇక తుడుస్తున్నాం. చూడండి ఈ విధంగా పెడుతున్నాం. ఈ గుళ్ళలు అన్నీ ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాయి. ఇక ఇట్లా పెట్టుకున్నాం. చూడండి ఇక అల్లం వెల్లిపాయ అయితే దీంట్లో వేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇక నూనె వేసిన, అల్లం వెల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఇక ఒట్టిమిరపకాయలు కూడా వేసిన. ఇది అల్లం వెల్లిపాయ తొక్కు ఫ్రెండ్స్, ఇది అల్లం కారం అన్నమాట. ఇక పసుపు, ఇది వచ్చేసి పసుపు, ఇది వచ్చేసి అల్లం వెల్లిపాయది, ఇక ధనియాల పొడి, ఇక ఆవాల పొడి, జీలకర్ర పొడి. ఇదైతే కొంచెం కొంచెం ఒక చిన్న స్పూన్ మాత్రమే, చిన్న టీ గ్లాస్ తోటి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక అవి అయితే ఇక ఇదైతే మొత్తం పోపు రెడీ అయిపోయింది. ఇక ఇవి వచ్చేసి ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శనగలు వేసేసాను. ఈ ముక్కలకైతే పసుపు ఉప్పు ఇవన్నీ పట్టించాను. ఇక ఇది వచ్చేసి మెంతాల పొడి ఫ్రెండ్స్. ఇక మెంతాల పొడి ఈ విధంగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది కారం మనకు టేస్ట్ కావడానికి, మెత్తగా ఉండడానికి మెంతాల పొడి. కారం అయితే ఇట్లా రెడీ చేసిన. ఇంకా కారం కలిపేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది శాంపుల్కి మాత్రం కొంచెం చూపిస్తున్నా, ఇంకొకటి పెట్టేటప్పుడు మొత్తం ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ దాంతో అయితే మూడు పావులు వేసుకున్నాను అనమాట. ఈ కారం పొడి ఒకటి వచ్చేసి అన్నీ ఆవ పొడి, మెంతె పొడి, జీలకర్ర పొడి అన్నీ ఇక దీంతో ఒక్కొక్కటి వేసుకున్నాను అనమాట. ఎందుకు ఒక్కొక్కటి వేసుకుంటున్నానంటే అల్లం వెల్లిపాయ కారం కాబట్టి, అల్లం వెల్లిగడ్డ కారం కాబట్టి అల్లం వెల్లిగడ్డనే ఎక్కువ పేస్ట్తో చేస్తున్నాను. మనకు పొడిలన్నీ చాలా తక్కువ వేసుకోవాలి. అందుకే ఈ కొలతతోటి చిన్న సైజు బాక్స్ తీసుకొని దాంతో వేసుకుంటాను అనమాట. ఇదైతే రెండు చెటాకులు ఉంటుంది ఫ్రెండ్స్, నా అంజద ప్రకారము. ఇక మీరైతే మీకు తోచినట్టు వేసుకోండి. ఇక మీ ఇళ్ళలో మీరు ఎట్లనైనా వేసుకోండి, కానీ కరెక్ట్గా ఉండాలి కొలత అనమాట. ఇక ఉప్పు దీంతో 3 వేసుకున్నాం అనుకో, 1.5 ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు సమానంగా ఉండాలి. కారం ఎప్పుడు పాడు కదనమాట, చాలా బాగుంటుంది. ఇక చూసుకోండి, మరి కలిపేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కలుపుకుంటే ఇక ముక్కలకు అప్పుడు బాగా పడుతుంది. ముక్కలను అయితే కలిపిస్తున్నాయి అందుకు ఉప్పు పసుపు ఇక కారం అన్ని ముక్కలకు కలిపిన తర్వాత మనం పోపు పెట్టుకుని ఆ పోపు వేసుకోవాలి అంతే. ఇక మావైతే చాలా బాగా పట్టినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూడండి ఎంత బాగా పట్టినాయి. ఇది వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, పోపు అయితే పెట్టేసినాం కదా, ఆ పోపు అనమాట. ఆ పోపు అయితే ఇక ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇది కూర కదా, మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత చూసి వేసుకోవాలి. కొంచెం వేడి ఉన్నా కూడా కారం అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇంకా నూనె సరిపోకుండా కూడా మన తర్వాత కాసి మనం వేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా అఫీషియల్గా. చూడండి ఈరోజు అయితే మేము అల్లం చట్నీ అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. ఇక అల్లం చట్నీ అయితే బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చూడండి గంపల నుండి బకెట్లోకి పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాం కదా మేము. ఇది 1 డే వరకు మేమైతే దీనికి మూత పెడతాం ఫ్రెండ్స్. ఈ 1 డే తర్వాత మూత పెడతాము. చూడండి మా చట్నీ అయితే ఎలా ఉందో చెప్పు. చట్నీ అయితే చాలా సూపర్గా వచ్చింది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. చూడండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇగో చట్నీ అయితే నేనైతే పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇంత బకెట్లోకి అయితే పెడుతున్నాను. చట్నీ అయితే చాలా సూపర్గా వచ్చేసింది. ఇక అల్లం చట్నీ ఫ్రెండ్స్, ఇక అల్లం చట్నీ చూడండి. ఇది అల్లం చట్నీ, ఇక మా చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ మై లైఫ్.